మార్నింగ్ ఎగ్ దోసలేసాను గదా! అవైతే తినేసి పిల్లోడేమో స్కూల్‌కెళ్ళాడు. మా వారేమో షాప్‌కెళ్ళిపోయారు. ఇంక నేనైతే మధ్యాహ్నానికి వంటయితే ప్రిపేర్ చేయాలి. ఆ వంట చేసి మా వారికి, పిల్లోడికి ఇద్దరికైతే బాక్సులు తీసుకెళ్ళాలనమాట. ఈరోజైతే చాలా వర్కుంది ఇంట్లో. చాలా పనైతే చేసుకోవాలి. అందుకని ఇక్కడైతే రైస్ కడిగి పెట్టుకొని పొయ్యి మీదయితే వేసేసుకున్నాను. 2 గ్లాసులు బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. ఇక పొయ్యి మీద పెట్టి వెలిగించిన తర్వాత అనిపించింది ఇది సరిపోదేమోనని. ఇక్కడ పప్పు కూడా కడిగి పెట్టుకొని ఈరోజైతే కారం ఏది తెలుసుకోలేదు. ఒట్టి పచ్చిమిరపకాయలతో పప్పు అయితే రెడీ చేస్తున్నాననమాట. ఈ పప్పు అయితే చాలా బావుంటుంది. నాకిష్టం. ఎప్పుడు రోజు వాళ్ళకి నచ్చినయేనా మనకు గూడా నచ్చింది ఒకరోజు చేసుకోవాలి గదా అనిపిచ్చింది. అందుకే ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయలేసి పప్పు అయితే చేసుకున్నాను. పక్కనైతే అన్నం ఉడికిపోయింది. అన్నం సరిపోదని చెప్పాను గదా! అందుకే ఇంకొంచెం బియ్యం అయితే బుడ్డడేషాలోనైతే కడిగి పెట్టుకున్నాను. అది గూడా ఉడుకుబట్టింది. ఇక్కడ పప్పు గూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బావుందో? చూడటానికి గూడా గాదండి. తినటానికి గూడా చాలా బావుంటుంది. దీన్నైతే చక్కగా తాలింపేసుకుందాం గదండీ! ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తాలింపు దినుసులు, చున్నులపాయలు, కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు గూడా వేసేసేసాను. ఈ తాలింపుతోని ఇంకో టేస్ట్ గూడా పెరిగిపోతుందనమాట. పప్పులో ఉన్న నీళ్ళైతే మాత్రం తాలింపులో పోసుకున్నాను. పోసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పయితే వేసుకొని పప్పయితే రుబ్బుకున్నాను. ఈ పప్పయితే ఎక్కువ మెత్తగా రుబ్బుకోకూడదు. ఎక్కువ మెత్తగా రుబ్బుకుంటే మరీ గంధమల్ల అయిపోతుంది. అప్పుడు అసలు టేస్ట్ బాగుండదు. కొంచెం అనుకనుకులుగా ఉంటేనే పప్పు చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ పప్పయితే ఈరోజు మాకు సరిపోతుంది. దీంట్లోకైతే కొద్దిగా చట్నీ కూడా చేశాను. టమాటా చట్నీ. ఆ టమాటా చట్నీ, ఈ పప్పు మాకైతే మధ్యాహ్నానికి, సాయంత్రానికి కూడా చక్కగా సరిపోతుందనమాట. ఇంకా వేరే కూరతో కూడా ఏం పని లేదు. తింటే కొంచెం పెరుగన్నం కూడా తింటారేమో పిల్లలు చూడాలి. ఇక్కడైతే నా పప్పు రెడీ అయింది. బావుంది గదా! నచ్చిందా? నచ్చితే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.